హలో అండి, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు సంధ్యాస్ వరల్డ్. ఈరోజు మా కిచెన్లో ఈ చిక్కుడుగాయతోటి కర్రీ చేస్తున్నానండి. వీటిని మేము పెద్ద చిక్కుళ్ళు అంటాము. అంటే వీటిని ఏమంటారో నాకు నేమ్ సరిగ్గా తెలియట్లేదు, కానీ చిక్కుడుగాయ ఫ్యామిలీలో ఇది ఒక కైండ్ ఆఫ్ చిక్కుడుగాయ, పెద్ద చిక్కుడుగాయ. సో దీంతో నేను ఈరోజు ఒక కుర్మా లాంటి కర్రీ చేస్తున్నాను. సో ఎప్పుడు ఫ్రైలే కదా ఫ్రై చేసుకుంటాము. ఈరోజు కర్రీ చేద్దామని అనుకుంటున్నాను. సో నేను ఎలా చేస్తానో ఈ కర్రీని ఒకసారి ఈ వీడియోలోకి వెళ్ళి చూద్దామా. ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని కొన్ని మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది చూడండి, నేను ఇలా ఒక 2 టేబుల్ స్పూన్స్ పీనట్స్ తీసుకున్నాను. నేను ఒక 1/2 కేజీ చిక్కుడుకాయ కర్రీ చేసుకుంటున్నాను కాబట్టి నాకు ఒక 2-3 టేబుల్ స్పూన్స్ పీనట్స్ అయితే సరిపోతాయి. సో నేను వీటిని మీడియం ఫ్లేమ్లో స్లోగా రోస్ట్ చేస్తాను. పీనట్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోవచ్చాయి. ఇప్పుడు ఇందులో నేను ఇదిగోండి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 10 సీడ్స్ మెంతులు, కొంచెము చెక్క, 4 లవంగ, 1 టేబుల్ స్పూను జీలకర్ర అనమాట. ఇవన్నీ వేసి ఫ్రై చేసుకుందాము. వేసేసానండి. ఇవి కొంచెం లోలో మనం ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, లైట్గా అనమాట. సో దీంట్లో ఇప్పుడు నేనైతే కంప్లీట్గా ఆంధ్ర స్టైల్లో చేస్తున్నానండి. అంటే మేము ఎలా చేసుకుంటామని, అంటే కొంచెం నువ్వులు ఇలాంటివన్నీ డిఫరెంట్గా కూడా వాడతారు. సో నేనైతే ఇక్కడ నువ్వులు వాడుకోవటం లేదు, ఓన్లీ పీనట్స్ తోటే చేస్తున్నాను. సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము 1 టేబుల్ స్పూను కోకోనట్ పౌడర్ కూడా వేసుకుందాము. సో ఈ మసాలా అంతా డిపెండ్స్ అండి, మనము ఎన్ని వెజిటేబుల్స్ వేసుకుంటున్నాము, ఎంత మెజర్మెంట్స్లో చేసుకుంటున్నాం దాన్ని బట్టి ఇవి కొంచెం మనకి క్వాంటిటీ పెంచుకుంటూ ఉంటాము కదా. సో ఇప్పుడు నేనైతే ఒక 1/2 కేజీకి వేసేసుకున్నాను. సో ఇప్పుడు నేను దీనిని స్టవ్ ఆఫ్ చేసేస్తాను. నేను ఇప్పుడు కోకోనట్ పౌడర్ కూడా వేసేసుకున్నాను, డెసికేటెడ్ కోకోనట్ పౌడరు. మీ దగ్గర చిన్న ముక్కలు ఉంటే కూడా కట్ చేసి వేసేసుకోవచ్చు, ఎండు కొబ్బరి. సో స్టవ్ ఆఫ్ చేసేసి కొబ్బరి వేసుకున్నాను. ఇది ఎందుకంటే తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఈ హీట్కి ఈ కోకోనట్ పౌడర్ జస్ట్ అలా ఫ్రై అయిపోతుంది. సో అంతే అండి. ఉందండి, ఇప్పుడు ఇందులో ఒక చిన్న ముక్క అల్లం చూపించా కదండి, అల్లం ముక్క మీకు ఎంత కావాలంటే అంత, అలాగే ఒక 4 ఇవి ఏమంటారు గార్లిక్, అవి కూడా వేసాను. అలాగే 1 టేబుల్ స్పూన్ మనకు ఎంత కావాలంటే అంత కారం వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. సో ఒక 1/2 టేబుల్ స్పూను సాల్ట్ కూడా వేస్తాను. ఇదండి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందాము. ఇవన్నీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను. అవసరమైతే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం కావాలంటే కొంచెం చింతపండు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఈ కర్రీకి చింతపండు వాడనండి, నేనైతే టొమాటోస్ యూజ్ చేసుకుంటాను. టొమాటోస్తో వచ్చేటువంటి పుల్లదనం మనకి సరిపోతుంది. నేనైతే చింతపండు వాడను, కావాలనుకుంటే చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. పేస్ట్ చేసేసుకున్నాను మసాలా అంతా. టొమాటోస్ ఇప్పుడు ఇందాక ఇవి చూపించాను కదండి, గోరుచిక్కుళ్ళు. సో ఇవన్నీ ఇట్లా మంచిగా నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి మా గార్డెన్లో వచ్చాయండి. ఇక్కడ ఫాల్ సీజను ఎవరీ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్ ఎస్పెషల్లీ గార్డెన్స్ వేసుకుంటే వాళ్ళకి ఇవి బాగా క్రాప్ వచ్చేస్తుంది సెప్టెంబర్, అక్టోబర్లో. సో నాకు ఆల్రెడీ 3-4 టైమ్స్ వచ్చేసాయి. ఇవి ఎవ్రీడే ఇవే చేసుకొని తినలేం కదా. సో వాటిని కొన్ని మేము యూజ్ చేసుకుని కొన్ని కట్ చేసుకొని నేను ఫ్రీజ్ చేసి పెట్టుకుంటాను వెజిటేబుల్స్. సో నాకు ఫ్రీజ్ చేసుకుంటే చాలాసార్లు వస్తాయి. ఎక్కువ క్రాప్ వచ్చిందంటే ఎక్కువ ఫ్రీజ్ చేస్తాను, తక్కువ వస్తే వండేస్తూ ఉంటాను. ఇయర్ నాకు బాగానే వచ్చాయి. చూడండి, ఇవి మీరు నమ్ముతారా, నేను ఫ్రీజ్ చేసి పెట్టుకున్న బీన్స్ అనమాట. నేను చూపించడం కోసమని ఫ్రెష్ తీసుకొచ్చి చూపించాను. ఇవి ఇంకా కట్ చేయాలి, ఇవి గార్డెన్లో ఉన్నాయి. సో వీటిని ఇలా ఫ్రీజ్ చేసి పెట్టేసుకొని నేను ఇప్పుడు కర్రీ చేసుకుంటాను. నేను ఫ్రీజర్లోంచి తెచ్చి వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మన ఆనియన్ ఉంది కదా, ఈ ఆనియన్ని నేను మంచిగా కట్ చేసుకుని పీసెస్ చేసుకుంటాను. కర్రీ స్టార్ట్ చేస్తాను. ప్యాన్ పెట్టేసేసుకొని నేను
ఆలివ్ ఆయిల్ వేసేసుకుంటున్నాను. మీకు కావాల్సిన ఆయిల్ మీరు వేసుకోండి. నేనైతే ఈ ఆయిల్ యూజ్ చేస్తాను కాబట్టి ఈ ఆయిల్ వేసేసుకున్నాను. సో ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందరు చేసేదే సీజనింగ్ కూడా వేసేసుకున్నాము. ఇందులో ఒక 3 చిల్లీస్, ఒక కొంచెం కర్రీ లీవ్స్ వేసుకున్నానండి. అలాగే ఆనియన్స్ కూడా వేసేసుకున్నాము. సో నేను ఒక బిగ్ ఆనియన్ వేసేసుకున్నాను. మంచిగా ఫ్రై అయిపోవాలి ఇది. ఆనియన్స్ క్విక్గా ఫ్రై అవ్వడం కోసము నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను, 1 టేబుల్ స్పూను. ఇందాక ఒక 1/2 టేబుల్ స్పూను మనం మసాలా రుబ్బుకున్నాం కదా, దాంట్లో వేసాను. చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. అలాగే ఇందులో కొంచెము టర్మరిక్ కూడా వేసేస్తాను. టొమాటోస్ కూడా వేసేసుకుంటున్నాను. నేను టొమాటోస్ అయితే ఒక స్మాల్వి ఒక 3 తీసుకున్నానండి. సో మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం చింతపండు కూడా మేము వాడుకోవటం లేదు. ఈ టొమాటోస్ మంచిగా ఉంటాయి. చెర్రీ టొమాటోస్కి అంటే కొంచెం పెద్దగా ఉంటాయి, కొంచెం మంచి టేస్ట్ ఇస్తాయి. ఎక్కువ పులుపు ఏం అవసరం లేదు. సో నేను కొంచెం వీటి మగ్గిన తర్వాత మిగతా ప్రాసెస్ చేద్దాము. ఈ టొమాటోస్ కుక్ అవుతున్నప్పుడే నేను మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా ఉంది కదా, ఇవంతా వేసేసుకుంటున్నాను. ఇది మంచిగా ఫ్రై అయిపోవాలండి. ఈ పచ్చి వాసన అంతా పోవాలి. సో టమాటోస్ కూడా ఇందులోనే మగ్గిపోతాయి. ఒక మంచి మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే కొంతసేపు నేను లిడ్ పెట్టేసుకొని దీనిని లోలో మంచిగా కుక్ చేసుకుంటాను. మసాలా మంచిగా వేగిపోయింది. ఇప్పుడు నేను ఈ బీన్స్ ఇందులో వేసేస్తున్నాను. ఇవి నేను కుక్ చేయలేదండి, ప్రీ కుక్ చేయలేదు. ఎందుకంటే ఇవి చాలా లేతగా ఉన్నాయి. చూసారు కదా, చాలా లేతగా ఉన్నాయి. ఫ్రెష్ ఆర్గానిక్ చిక్కుడు చాలా లేతగా ఉన్నాయి కాబట్టి మనం మళ్ళీ ఒకసారి కుక్ చేసి మళ్ళీ అంతా వేస్ట్ చేసుకోవడం అనవసరం కదా. అందువల్ల డైరెక్ట్గా ఇందులోనే వేసేసాను. ఇందులో మనకి లిడ్ పెట్టామంటే 2 మినిట్స్లో కుక్ అయిపోతుంది. ఇవన్నీ మనం సాల్ట్ చెక్ చేసేసుకొని కొంచెము కావాలంటే వేసుకోవచ్చు. స్పైసెస్ అవి కూడా నేను ఇందాక మసాలా చెక్ చేశాను, సాల్ట్ కొంచెం తగ్గినట్టు అనిపించింది. ఇప్పుడు ఇంకో నాకు సరిపడంత సాల్ట్ కొంచెము యాడ్ చేస్తాను. మంచిగా కలిపేసుకొని సరిపడినంత వాటర్ యాడ్ చేసుకుంటాను. ఇందులో నేను 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తాను. ఒక 1 మినిట్ ఫ్రై చేద్దామండి. ఫ్రై చేసి తర్వాత వాటర్ యాడ్ చేస్తాను అండి. మనం మసాలా గ్రైండ్ చేసుకుంటాం కదా, ఆ జార్లోని వాటర్ వచ్చేస్తాయి. ఈ వాటర్ని మనకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చూసుకున్నాము. గ్రేవీ బాగా థిక్ కావాలంటే కొంచెం వేసుకోవచ్చు వాటరు. కొంచెం మనకి లిక్విడ్గా కావాలి అనిపించినప్పుడు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాము. నేను అన్ని వాటర్ యాడ్ చేసేసాను. ఇప్పుడు కొంచెం సేపు మనం లిడ్ పెట్టేసేసి మంచిగా కుక్ చేసేస్తాను. ఈ వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోతాయి. కర్రీ చూసారా, గుమగుమలాడుతూ ఉడుకుతుంది. గాయస్, నేనైతే కర్రీలో ఆయిల్ కొంచెం తక్కువ వాడుకుంటాను మా హెల్త్ వైజ్గా. సో మీకు మంచిగా కర్రీ మీద ఆయిల్ ఇలా ఫ్లోటింగ్ అవ్వాలి అనుకుంటే ఇంకొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నాకైతే మా ఫ్యామిలీకి అయితే ఈ ఆయిల్ సరిపోతుంది. యాక్చువల్గా కూడా నేను ఇవాళ వీడియో చేయాలని కొంచెం ఎక్కువ ఆయిల్ వేసినట్టున్నాను. యూజువల్గా అయితే నేను ఇంత ఆయిల్ కూడా వాడను. సో చూసారా ఎంత బాగా కుక్ అవుతుందో, గుమగుమ అంటుంది. స్మెల్ కూడా ఈ హౌస్ అంతా స్మెల్ వచ్చేస్తుంది.
అంత మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఈ కర్రీ. సో ఇందులో ఇప్పుడు నేను ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాను. ఒకటి కసూరి మేతి అండి. నేను డ్రై కసూరి మేతి వేసుకుంటున్నాను. ఈ కర్రీకి యాక్చువల్గా మంచి ఫ్రెష్ మెంతి కూర ఉంటే ఇది కూడా యాడ్ చేసేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. నేను యాక్చువల్గా అలా ఎక్కువ చేస్తూ ఉంటాను. మెంతి కూర ఫ్రెష్గా ఉన్నప్పుడు ఈ బీన్స్ ఆ మెంతి కూరతో కలిపి చేస్తే ఇంకా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఫ్రెష్ కర్రీ ఎప్పుడైనా ఫ్రెషే కదండి. సో నో ప్రాబ్లం. అది లేకపోయినా మనం ఈ డ్రై లీవ్స్ కూడా వేసుకోవచ్చు. అఫ్కోర్స్ ఈ మసాలా కర్రీస్ కన్నిటికీ కొంచెం మెంతికూర యాడ్ చేసుకుంటున్నాము. ఇది లేకపోయినా పర్వాలేదండి. ఇది ఏమి మస్ట్ కాదు. రెగ్యులర్గా కూడా మామూలుగా కూడా కొత్తిమీర వేసేసుకొని కుక్ చేసేసుకోవచ్చు. సో నా దగ్గర ఈరోజు ఫ్రెష్ కొత్తిమీర లేదు, అందుకని ఈ మెంతి లీవ్స్ వేసాను. కర్రీ ఎంతవరకు వచ్చిందో చూస్తాను. వావ్, నైస్. బై ది వే, నేను ఈ ప్యాను ఎస్టర్డే కాస్ట్కోలో కొన్నానండి. కాస్ట్కోలో తెచ్చారు ఈ ప్యాన్స్, కాస్ట్ ఐరన్ ప్యాన్స్ బాగుంటాయి చాలా. దీన్ని డైరెక్ట్గా మనము ఓవెన్లో పెట్టుకొని బేక్ చేసేసుకోవచ్చు, డైరెక్ట్గా ఇలా కర్రీస్ కూడా చేసుకోవచ్చు. సో నేను ఈరోజు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను దీంట్లో ఈ కర్రీని. సో ఎలా వస్తుందో చూడాలి. టేస్ట్ కూడా చాలామంది అంటారు కదా, ఐరన్ కడాయిలో వండితే కర్రీస్ టేస్ట్ బాగుంటాయని. సో నేనైతే దీన్ని ఒక 3-4 టైమ్స్ వాష్ చేశాను మంచిగా, ఆ స్మెల్ అది ఉండకుండా. సో వాళ్ళు చేస్తున్నాను, ఎలా వస్తుందో చూడాలి. మరి నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను ఈ ప్యాన్లో. బాగుంది ఈ ప్యాన్ అయితే చూడడానికి, కాకపోతే లిడ్ ఇవ్వలేదు. సో లిడ్ అయితే మన దగ్గర ఏ లిడ్ ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. అన్ని ప్యాన్స్ అయిపోయినాయండి, లాస్ట్కి ఇదొక దొరికింది. మళ్ళీ ఈ ప్యాన్ పట్టుకొచ్చాను. చూద్దాం కర్రీ ఎంతవరకు వచ్చిందో చూస్తాను. వా, అయిపోయిందండి కర్రీ. సరే, ఆయిల్ కూడా మనకి టాప్ వచ్చేసింది. ఆయిల్ రిలీజ్ చేసిందంటే కర్రీ మనకి కుక్ అయిపోయినట్టే. సో బీన్స్ కూడా కుక్ అయిపోయినాయి. ఏ వెజిటేబుల్స్ కూడా ఓవర్ కుక్ చేయకూడదండి. ఓవర్ కుక్ చేస్తే దాంట్లో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ పోతాయి. సో ఇది నా పాలసీ. నేనైతే ఏదైనా సరే 75% మాత్రమే వెజిటేబుల్స్ కుక్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే అండి, మనమైతే కర్రీ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి వచ్చేసింది, డిన్నర్ టేబుల్కి వెళ్ళిపోతుంది. మీకు కానీ నచ్చితే వీడియోని యాజ్ యూజువల్ మంచిగా వీడియో మొత్తం చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.